మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు మీకు ఇంతకాలము 6వ భావంలో ఉండేటువంటి గురువు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. సప్తమము అంటే అది వివాహ స్థానం. అక్కడ నుంచి గురువు మన లగ్నాన్ని, లాభస్థానాన్ని, 3వ భావాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి 3 మంచి విషయాలు కూడా ఇక్కడ జరుగుతాయి గురువు మార్పు వల్ల. రెండవది 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమిటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ గురువు యొక్క దృష్టి అంటే సప్తమంలోకి ఇంతకాలం 6లో ఉన్నప్పుడు ఏంటంటే స్త్రీలతోని లేదా గురువులతోని కొన్ని గొడవలు ఉన్నటువంటివి క్లియర్ అవుతాయండి. 6లో ఉండే గురువు సప్తమంలోకి వస్తున్నందుకు. అయితే అక్కడ ఉండే గురువు లగ్నాన్ని వీక్షించినందుకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనిషి. ఎస్ నేను చేయగలను, నాకు పర్లేదు, భగవంతుడు ఉన్నాడు, లేదు మాకు ఏదో ఒక అనుగ్రహం ఉంది, నాకు నేను చేయగలను అని ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైంది అది గురువు దృష్టి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సప్తమం నుంచి లేదా సామాజికంగా నేను బాగా వెళ్ళగలుగుతున్నా అనే ఫీలింగ్ అయినా వస్తుంది ఆ వ్యక్తికి. అలాగే చేసే వ్యాపారాలు, అందులోని ముఖ్యంగా భూ సంబంధించిన వ్యాపారాలు ఉంటాయి, మీడియేటింగ్ చేసేవి కొన్ని ఉంటుంటాయి, మధ్యవర్తిత్వంగా ఉండేవి అటువంటివి. ఈ వ్యాపారాల్లో కూడా కొంతమంది చూడండి ప్రవచనాలు చెప్పడం, పూజాది కార్యక్రమాలు చేయించడం, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అంటూ ఉంటాం. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బాగా కలిసి రావడము, ఇటువంటివి బలంగా ఉన్నాయి చెప్పాలంటే. కావున ఈ యొక్క విషయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. కానీ మిగతా విషయాలు ఏమిటంటే సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ సంతానం సంబంధించిన విషయం, ఎందుకంటే గురువు సంతానానికి కారకుడు. కుజుడి చేత 4వ స్థానంలో ఉండే కుజుడి చేత చూడబడుతున్నాడు. మరియు గురువు యొక్క రాశుల్లో శని ఉంటూ శని యొక్క రాశుల్లో రాహు ఉన్నాడు. కాబట్టి సెకండ్ సంతానం కోసం ప్లాన్ చేసుకునేవారు. మొదటి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతుండేటువంటి వారు సరైన సమయంలో సరైన ప్రికాషన్స్ తీసుకోవడం చేయాలి. కొన్ని నిర్ణయాల విషయంలో, ఎందుకంటే గురువు దృష్టి మన మీద పడ్డప్పుడు అది సింగిల్గా ఉండే గురువు వేరు, శని రాహు ఎనర్జీస్తో ఉండేటువంటి గురువు వేరు. ఈ యొక్క తేడా మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ శని రాహు ఎనర్జీస్తో గురువు ఉన్నాడో ఇది కొంచెం అంటే మనకు తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఎలాంటి విషయాల్లో, ఫలానా వ్యక్తిని మనం అనుకొని వివాహం చేసేసుకుందాం అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే సప్తమంలో గురువు ఉన్నాడుగా. సప్తమంలో ఉండే గురువు శని రాహులతో ఉన్నందుకు మనం చూడండి వాళ్ళ అవసరం తీరే వరకు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది కొంతమంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు అనుకోండి, వాళ్ళ యొక్క వైఖరి అనుకోండి, అంతా కూడా అప్పటి వరకు చాలా అతి వినయంగా అసలు మనం అంటే వల్లభాని ప్రేమ ఉన్నట్టు అభిమానం ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే గురువు యొక్క తెర ముగిపోయింది అక్కడంతా శని రాహులు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి విషయంలో, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి అంశంలో చాలా జాగ్రత్తగా ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందో చూసుకొని చేసుకోండి. ఇక మీరు ఎక్కడ ఇటువంటి రాంగ్ స్టెప్స్ పడకుండా ఉండాలంటే నవగ్రహాలలో శని, రాహువు, గురువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాకపోతే ఇక్కడ ఆన్లైన్లో చేసే బిజినెస్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. మరియు వ్యాపారాలు ముఖ్యంగా మధ్యవర్తిత్వంగా, అంటే మనం ఏమీ అక్కడ ప్రోడక్ట్ పెట్టకుండా వేరే వాళ్ళ ప్రోడక్ట్ వీళ్ళు పంపిస్తూ ఉంటారు, మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అది రియల్ ఎస్టేట్లో ఉంటుంది, రకరకాల వాటిలో ఉంటుంది. అటువంటి వాటిల్లో కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో
ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జలప్రలయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లేదు. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి, ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ని చూసుకుంటున్నాడు కదా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్పదోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులకు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమండి, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలవిల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని
గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.